Hi friends, welcome to the first lecture of fluid mechanics, that is properties of fluids. FMHM first unit pair properties of fluids. So చూద్దాం ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చూసే ముందు ఫస్ట్ మీకు ఫ్లూయిడ్ అంటే ఏంటో తెలియాలి. ఫ్లూయిడ్ అంటే దాన్ని అనలైజ్ చేసే ముందు మీకు ఫస్ట్ సాలిడ్ గురించి కొంచెం డీటెయిల్స్ ఇస్తాను. ఫస్ట్ మనం చూడాల్సింది సాలిడ్ అంటే ఏంటి. సాలిడ్ గురించి కొంచెం అనాలిసిస్ చేద్దాం. సో ఇదొక మీకు కనిపిస్తున్న ఇప్పుడు ఇదేంటిది, ఒక సాలిడ్ బ్లాక్. ఈ సాలిడ్ బ్లాక్ గ్రౌండ్కి ఫిక్స్ అయ్యి ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మూవ్ అవ్వలేదు ఇప్పుడు. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ సాలిడ్ బ్లాక్ మీద ఒక ట్రాన్స్వర్స్ లోడ్ అప్లై చేశాను. సాలిడ్ బ్లాక్ మీద నేనేం చేశాను, ఒక ట్రాన్స్వర్స్ లోడ్ అప్లై చేశాను. ట్రాన్స్వర్స్ లోడ్ అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న సాలిడ్ బ్లాక్ యొక్క పై సర్ఫేస్కి ప్యారలల్గా యాక్ట్ చేసిన లోడ్. దీన్నే టాంజెన్షియల్ లోడ్ ఆర్ ట్రాన్స్వర్స్ లోడ్ అంటాం. దీన్నే షియర్ లోడ్ అని కూడా అంటాం. ఏంటిది, ఎఫ్ అనే ఒక లోడ్ అప్లై చేశాను. ఎఫ్ అనే లోడ్ ఒకటి అప్లై చేశాను. ఎఫ్ అనే లోడ్ అప్లై చేయడం వల్ల సో ఎఫ్ అనే లోడ్ కొంచెం ఎలాస్టిక్ లిమిట్ కంటే ఎక్కువ అప్లై చేశాను. ఏమై ఉండొచ్చు, there are two cases. First one, నేను ఎఫ్ అనే లోడ్ అప్లై చేశాను. ఎఫ్ అనే లోడ్ అప్లై చేసి వెంటనే దాన్ని తీసేసాను. తీసేస్తే ఏమై ఉండొచ్చు, if I remove the tangential or if I remove the shear load. ఫస్ట్ వన్ ఏమై ఉండొచ్చు, ఫస్ట్ అసలు లోడ్ అప్లై చేస్తే ఏమైందో చూద్దాం. లోడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, దాని రెసిస్టెన్స్ కంటే నేను ఎక్కువ లోడ్ అప్లై చేశాను. సో బాడీ ఏమైంది, డీఫామ్ అయింది. ఎంత డీఫామ్ అయింది, టీటా అనే యాంగిల్ డీఫామ్ అయింది. డిఫార్మేషన్ ఎంత వచ్చింది ఇక్కడ, టీటా అనే యాంగిల్ డిఫార్మ్ అయింది. ఇఫ్ ఐ రిమూవ్ ది షియర్ లోడ్, ఈ మీకు కనిపిస్తున్న ఈ షియర్ లోడ్ని నేను తీసేస్తే ఒకవేళ ఏం జరుగుతుంది, తీసేస్తే ఏమవుతుంది, ఐదర్ ద బాడీ రీగెయిన్స్ ఒరిజినల్ షేప్. ఏమవుతుంది, ఒకవేళ నేను కనుక లోడ్ తీసేస్తే అది దాని ఒరిజినల్ షేప్కి మళ్ళీ తిరిగి రావచ్చు, లేదా ఆర్ it will get deformed slightly. ఏమవచ్చు, నేను లోడ్ కనుక షేర్ లోడ్ కనుక తీసేస్తే అయితే అది ఒరిజినల్ షేప్కి వచ్చేయచ్చు, లేదంటే కొంచెం డిఫార్మ్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాత్రం డిఫార్మ్ అయిపోయి ఉండిపోయింది అనుకో. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు. సో ఇది సాలిడ్ గురించి. అదే ఒకవేళ మనం ఫ్లూయిడ్స్ గురించి చూస్తే, సెకండ్ థింగ్ ఫ్లూయిడ్. సో మీకు కనిపిస్తుంది కదా డయాగ్రామ్, ఇందులో ఇది గ్రౌండ్, ఈ మధ్యలో ఉండే సబ్స్టెన్స్ ఏంటిది, ఇది ఫ్లూయిడ్. మన కన్వీనియన్స్ కోసం నేను దీన్ని వాటర్ అంటున్నాను. నెక్స్ట్ ఇది మూవబుల్ ప్లేట్. ఏంటిది,
మూవబుల్ ప్లేట్. ఈ మూవబుల్ ప్లేట్కి టాప్ ఈ మూవబుల్ ప్లేట్ ఎక్కడుంది? కరెక్ట్గా టాప్ సర్ఫేస్ మీద ఉంది. ఫ్లూయిడ్ యొక్క టాప్ సర్ఫేస్ మీద మూవబుల్ ప్లేట్ ఉంది. నేను ఏం చేశాను? సేమ్ ఇందాకలాగే ఫోర్స్ అప్లై చేశాను. ఏం లోడ్ ఇది? ట్రాన్స్వర్స్ లోడ్. ట్రాన్స్వర్స్ లోడ్ అప్లై చేశాను నేను. ఇక్కడ అప్లై చేశాను. ట్రాన్స్వర్స్ లోడ్ అప్లై చేశాను. అప్లై చేస్తే ఏమవుతుంది? నేను ఒక సెక్షన్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా ఇవ్వండి, ఈ సెక్షన్ అబ్జర్వ్ చేస్తాను. దీన్ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ ఏమేమి లిక్విడ్ పార్టికల్స్ ఉన్నాయి? ఇది ఒక లిక్విడ్ పార్టికల్, ఇదొకటి, 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 ఇదొకటి. సో ఆ సెక్షన్ దగ్గర ఉండే లిక్విడ్ పార్టికల్స్ అన్నిటిని నేను బయటికి తీసి అబ్జర్వ్ చేస్తాను. బయటికి తీసేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 ఎందుకు లేండి, టైం వేస్ట్. సో నేను ఒక 5 ఉన్నాయి అనుకుంటున్నాను. ఎన్నున్నాయి? 5 ఫ్లూయిడ్ పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. 5 ఫ్లూయిడ్ పార్టికల్స్లో ఇది టాప్ మోస్ట్ అప్పర్ దగ్గర ఉండేది ఈ పార్టికల్. ఇది కిందన గ్రౌండ్ కంటుకొని ఉండే ఫ్లూయిడ్ పార్టికల్ ఇది. సో ఎప్పుడైతే నేను ఫోర్స్ అప్లై చేస్తానో ప్లేట్ మీద, ఈ ప్లేట్ కదలడం మొదలవుతుంది. సో ఎంత వెలాసిటీతో కదులుతుంది? v అనే వెలాసిటీతో కదులుతుంది. ఈ ప్లేట్ కదలడం వల్ల ఏమవుతుంది? దాన్ని అంటుకొని ఉండే ఫ్లూయిడ్ పార్టికల్స్ కూడా కదలడం మొదలు పెడతాయి. సో ఇదే కదా దాన్ని అంటుకొని ఉండే ఫ్లూయిడ్ పార్టికల్, ఇవ్వండి ఇది. సో ఇది ఏం చేస్తుంది? ఆ ప్లేట్ ఎంత వెలాసిటీతో అయితే కదులుతుందో ఇది కూడా అంత వెలాసిటీతో కదలడం మొదలు పెడుతుంది, ఎందుకంటే దాన్ని అంటుకొని ఉంది కాబట్టి. ఇది ఏం చేసింది? 1 సెకండ్లో ఈ మాత్రం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ సెకండ్ ఇది. దాని కింద నుండే ఫ్లూయిడ్ పార్టికల్ ఏం చేస్తుంది? పైన ఉండే ఫ్లూయిడ్ పార్టికల్ కింద నుండే ఫ్లూయిడ్ పార్టికల్ లాగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫ్లూయిడ్ పార్టికల్ ఈ ఫ్లూయిడ్ పార్టికల్ ఏం చేస్తుంది? కింద దాన్ని లాగడానికి ట్రై చేస్తుంది. సో లాగితే ఏమవుతుంది? పైది కొంచెం ఎక్కువ వెలాసిటీతో మూవ్ అవుతుంది, కింద దానికంటే కొంచెం తక్కువ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ ఒక సెకండ్లో ఏమైంది? పైన ఉండే పార్టికల్ మీకు కనిపిస్తున్నంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. దాని కింద నుండే పార్టికల్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. దాని కింద నుండే పార్టికల్ దానికంటే కొంచెం తక్కువ ట్రావెల్ అవుతుంది, దానికన్నా కింద నుండి దానికన్నా ఇంకొంచెం తక్కువ ట్రావెల్ అవుతుంది. ఇది గ్రౌండ్ని అంటుకొని ఉంటుంది లాస్ట్లో ఉండేది. సో ఓకే, 5 అయిపోయి. ఇది ఫస్ట్ సెకండ్కి అంటే రెండో క్షణం ఏమవుతుంది? మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ స్టాప్ వాచ్ ఆన్ చేశారు. స్టాప్ వాచ్ ఆన్ చేసి ఒక సెకండ్లో ఏమైంది మీకు కనిపించింది. నెక్స్ట్ రెండో సెకండ్లో ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. రెండో సెకండ్లో ఇది ఇంకొంచెం డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఇది ఇంకొంచెం ట్రావెల్ అయింది, ఈ ఫ్లూయిడ్ పార్టికల్ ఇంకొంచెం ట్రావెల్ అయింది, ఇది ఇంకొంచెం ట్రావెల్ అయింది, కిందది మాత్రం అలాగే ఉంది, గ్రౌండ్కి అంటుకొని ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే క్షణానికి వాటి యొక్క డిఫార్మేషన్ మారుతుంది. ఫస్ట్ సెకండ్ దాని డిఫార్మేషన్ ఇది టీటా. సెకండ్ దాని డిఫార్మేషన్ ఇది ఏంది? ఇది టీటా 1, ఇది టీటా 2. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మూడో సెకండ్కి ఇంకొంచెం మారుతుంది, నాలుగో సెకండ్కి ఇంకొంచెం మారుతుంది. సో అదే మనం సాలిడ్లో చూసినట్టయితే నేను పర్టికులర్ ఫోర్స్ అప్లై చేసి వదిలేసిన తర్వాత ఆ ఫోర్స్ అప్లై అవుతున్నంతసేపు అది ఎంతో కొంత డిఫార్మ్ అయిపోయి అక్కడ సస్టైన్ అయింది. బట్ ఇక్కడ ఏమవుతుంది? నేను అప్లై చేస్తున్న ఫోర్స్కి అది అలా డిఫార్మ్ అవుతూనే ఉంది. సరే అవుతూనే ఉంది, ఓకే మంచిదే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం మనం?
అప్లై చేసిన ఫోర్స్ని తీసేసాను నేను. సేమ్ నేను సాలిడ్లో ఏం చేశాను, సేమ్ ఫ్లూయిడ్స్లో కూడా అదే చేస్తున్నాను, లిక్విడ్లో కూడా అదే చేస్తున్నాను. అప్లై చేసిన ఫోర్స్ని తీసేసాను. తీసేస్తే ఏమవుతుంది, సాలిడ్ ఏం చేసింది, వెనక్కి వచ్చేసింది, లేదా కొంచెం డిఫార్మేషన్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం డిఫార్మ్ అయి ఉండిపోయింది. ఫ్లూయిడ్ అలా చేస్తుందా? ఫ్లూయిడ్ కూడా సేమ్, మనం అప్లై ఫ్లోర్స్ తీసేగానే అది మళ్ళీ ఎక్కడికైతే ఎంత దూరం అయితే వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందా? రాదు. ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, మీరు అప్లై చేసిన ఫోర్స్ని మళ్ళీ మీరు వెనక్కి తీసేసినా సరే అది ఇంకా డిఫార్మ్ అవ్వడం కంటిన్యూ చేస్తుంది. అఫ్కోర్స్ తగ్గొచ్చు, బట్ తక్కువ డిఫార్మేషన్ అయినా సరే అది డిఫార్మ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం కంటిన్యూస్ డిఫార్మేషన్ అంటాం. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఫ్లూయిడ్ undergoes continuous deformation. Continuous deformation under the action of ఇదేం లోడ్, షియర్ లోడ్ ఆర్ షియర్ ఫోర్స్. ఏమర్థమైంది మనకి, ఫ్లూయిడ్ అండర్గోస్ కంటిన్యూస్ డిఫార్మేషన్ అండర్ ది యాక్షన్ ఆఫ్ షియర్ లోడ్, షియర్ ఫోర్స్. సో దిస్ కంటిన్యూస్ డిఫార్మేషన్, కంటిన్యూస్ డిఫార్మేషన్ అంటే ఏంటి, ఒక సెకండ్కి డేటా 1 ఉంది, నెక్స్ట్ సెకండ్ డేటా 2కి మారిపోయింది, థర్డ్ సెకండ్ దాని డిఫార్మేషన్ మళ్ళీ మారిపోయింది. ఫ్లూయిడ్ పార్టికల్స్ ఒక ఆర్డర్లో ఉండేవి, క్షణానికి అవి డిఫార్మ్ అయిపోతూ ఉన్నాయి. సో దీన్ని కంటిన్యూస్ డిఫార్మేషన్ అంటున్నాం. ఈ కంటిన్యూస్ డిఫార్మేషన్ ఈజ్ కాల్డ్ ఫ్లో. ఏమంటాం, కంటిన్యూస్ డిఫార్మేషన్ని ఫ్లో అంటాం. సో ఇప్పుడు చెప్పండి, ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఫ్లూయిడ్ ఈజ్ అ సబ్స్టెన్స్ విచ్ కెన్ నాట్ రెసిస్ట్ ఎనీ షియర్ లోడ్ అండ్ deforms continuously, and this continuous deformation is called flow. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ యొక్క మెయిన్ ఎయిమ్కి వెళ్ళిపోదాం. ఏంటంటే ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, అందులో ఫస్ట్ ప్రాపర్టీ డెన్సిటీ. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, డెన్సిటీ గురించి చూద్దాం. డెన్సిటీ అంటే మీకు డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్, లేదా ఎలా, ఇట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ denoted by రో. ఏమంటాం దీన్ని, రో అంటారు. డెన్సిటీని దేంతో డినోట్ చేస్తారు, రో అంటారు. సో డెఫినేషన్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సింపుల్. బట్ ఫిజికల్ మీనింగ్ ఏంటి, అసలు డెన్సిటీ అంటే ఏంటి? ఫిజికల్ మీనింగ్, డెన్సిటీ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఫిజికల్ మీనింగ్ ఏంటి, మీకు కింద డయాగ్రామ్ కనిపిస్తుంది, ఏంటిది, ఇదొక బ్లాక్, ఏంటిది, ఇదొక బాక్స్. ఈ బాక్స్ యొక్క థిక్నెస్, ఈ బాక్స్ డబ్బా, లోపలంతా ఖాళీ స్పేస్. వీటి యొక్క థిక్నెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పైన ఉన్నది కదా, ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ డ్రా లేదా పైది డ్రా చేస్తున్నాను, పైన ఉండే ప్లేట్ డ్రా చేస్తున్నాను. 6 అట్ట ముక్కలు, 1 2 3 4 5 6, 6 అట్ట ముక్కలు ఒక బాక్స్ షేప్లో ఫామ్ చేశాను నేను. సో ఒక్కొక్క అట్ట ముక్క ఎలా ఉంటుందంటే, పైది చూద్దాం. మీకు పైన ఏంటి కనిపిస్తుంది, పైన ఇదే కదా కనిపిస్తుంది.
పైన ఇదే కదా కనిపిస్తుంది. దీని థిక్నెస్ ఉంది చూసారు, దీని థిక్నెస్ వెరీ 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 లెస్. థిక్నెస్ ఏంటి, చాలా 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 తక్కువ. ఓకేనా? సో దాన్ని బట్ సో ఇప్పుడు నేను దీని బాక్స్ యొక్క డైమెన్షన్స్ మెన్షన్ చేయబోతున్నాను. బాక్స్ యొక్క లెంగ్త్ 1 మీటర్, బాక్స్ యొక్క హైట్ కూడా 1 మీటరే, బాక్స్ యొక్క విడ్త్ కూడా 1 మీటర్. సో ఇప్పుడు ఎవరైనా దీని వాల్యూమ్ ఏంటి అని అడిగారంటే ఏం చేస్తారు? వాల్యూమ్ అంటే ఏం చేస్తారు? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంగ్త్ ఎంత? 1 మీటర్. బ్రెడ్త్ ఎంత? 1 మీటర్. హైట్ ఎంత? 1 మీటర్. సో వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ క్యూబ్. సో ఇప్పుడు వాల్యూమ్ ఎంత అంటే ఈ బాక్స్ లోపల పట్టే వాల్యూమ్ ఎంత, స్పేస్ ఎంత? 1 మీటర్ క్యూబ్ ఆఫ్ స్పేస్ ఉంది బాక్స్లో. సో చెరిపేస్తున్నాను దీన్ని, ఇక్కడ రాస్తున్నాను వాల్యూమ్ ఎంత తింది, 1 మీటర్ క్యూబ్. సో ఇప్పుడు నేను ఈ 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉన్న బాక్స్లోన ఎయిర్ని ఫిల్ చేశాను. ఏం చేశాను? మూత తీసాను. మూత తీగానే ఏమైంది? అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ ఏమైంది? లోపలికి వెళ్ళింది. సో నేను మళ్ళీ మూత పెట్టేశాను. సింపుల్. సో ఇప్పుడు నేను ఏం చేశాను? ఒక వేయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాను. వేయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఈ బాక్స్ లోపల ఉండే ఎయిర్ని పెట్టాను, బరువు తూచాను ఎంత ఉందని. సో ఇప్పుడు ఏం చేశాను? ఎయిర్ని బరువు తూచాను. బాక్స్ లోపల ఏముంది? ఇప్పుడు ఎయిర్ ఉంది. ఆ బాక్స్ లోపల ఉండే ఎయిర్ యొక్క బరువు ఎంత ఉందంట వేయింగ్ మిషన్ మీద? 1.205 kg ఉంది. చూసారు ఎంత బరువు? 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ లోపల ఉండే ఎయిర్ యొక్క బరువు ఎంత ఉంది? 1.205. సో ఓకే, ఎయిర్ని ఎలాగో బరువు చూసాను కదా, ఎయిర్ తీసేసాను. ఎయిర్ తీసి ఇప్పుడు నేను ఏం చేశానంటే వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులో 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్లో ఏం చేశాను? నేను వాటర్ ఫిల్ చేశాను. ఈ వాటర్ ఫిల్ చేసి ఇప్పుడు ఈ వాటర్ని ఏం చేశాను? నేను మళ్ళీ వేయింగ్ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాను. సో ఇప్పుడు ఏంటిది? ఇందులో వాటర్ ఉంది. ఈ వాటర్ని నేను బరువు చూస్తే ఎంత వచ్చిందంట? 998 kgs వచ్చిందంట. ఒక 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో పట్టే వాటర్ యొక్క బరువు ఎంత ఉంది? 998 kgs ఉంది. సో ఓకే, వాటర్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ నేను ఏం చేశాను? వాటర్ కూడా తీసేసి ఇప్పుడు ఇందులో మెర్క్యూరీ ఫిల్ చేశాను. ఏం ఫిల్ చేశాను ఇప్పుడు? మెర్క్యూరీ అంటే హెచ్జి ఫిల్ చేశాను. మెర్క్యూరీ ఫిల్ చేస్తే దీని బరువు ఎంత వచ్చిందంట? 13580 kg. అంటే 13,580 kgలు బరువు వచ్చింది మెర్క్యూరీ. సో దీన్నే ఏమంటాం మనం? డెన్సిటీ అంటాం. ఏమంటాం? డెన్సిటీ. సో ఇప్పుడు డెన్సిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వెయిట్, ఇట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్లో పట్టే బరువుని ఏమంటాం మనం? డెన్సిటీ. సో ఎయిర్ యొక్క డెన్సిటీ ఎంత? 1.205. వాటర్ యొక్క డెన్సిటీ ఎంత? 998. మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఎంత? 13580. ఇవన్నీ ఎప్పుడు ఒక రూమ్లో కదా బరువు తూచాం మనం. ఆ రూమ్ యొక్క ప్రెషరు 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది. ఆ రూమ్ యొక్క టెంపరేచరు 20 degrees సెంటిగ్రేడ్ ఉంది.
1 atmospheric pressure and 20 degrees centigrade దగ్గర ఎయిర్ యొక్క డెన్సిటీ ఎంత 1.205, వాటర్ యొక్క డెన్సిటీ ఎంత 998 kgs, మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఎంత 13580 kgs. సో బేసికల్లీ density represents heaviness. మీకు డెన్సిటీ ఏం చెప్తుంది? బరువుని చెప్తుంది. ఒక సబ్స్టెన్స్ ఎంత బరువుగా ఉందో చెప్పేదాన్ని ఏం చెప్తుంది? డెన్సిటీ చెప్తుంది. సో డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటి? డెన్సిటీ యూనిట్స్ ఏంటి? డెన్సిటీ రో is equals to, it is the mass per unit volume. మాస్ యొక్క యూనిట్స్ కేజీ, వాల్యూమ్ యొక్క యూనిట్స్ మీటర్ క్యూబ్. సో డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్. డైమెన్షనల్ ఫార్ములా. సో రో యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? మాస్ m L పవర్ -3 T పవర్ 0. ఇది డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇదొకటి. డెన్సిటీనే మీకు density also be called as mass density. సో మీకు ఏమంటాడు క్వశ్చన్లో? మాస్ డెన్సిటీ అంటాడు. మాస్ డెన్సిటీ అన్న ఒకటే. మాస్ డెన్సిటీని సింపుల్గా ఏమంటాం మనం? డెన్సిటీ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, మాస్ డెన్సిటీ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ వెయిట్ డెన్సిటీ. వెయిట్ డెన్సిటీ అంటే ఏంటి? ఫస్ట్ వన్ సేమ్, it is the ratio of weight per unit volume. సేమ్ ఇందాక చూసిన కాన్సెప్టే. వెయిట్ డెన్సిటీ అంటే మామూలు మాస్ డెన్సిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఒక 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో పట్టే సబ్స్టెన్స్ యొక్క బరువు ఎంత ఉంటే దాన్ని డెన్సిటీ అంటాం. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఒక 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్లో పట్టే సబ్స్టెన్స్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో దాన్ని ఏమంటాం మనం? వెయిట్ డెన్సిటీ. మీకు వెయిట్ డెన్సిటీ కావాలంటే ఏం చేస్తారు? వెయిట్ డెన్సిటీ డినోటెడ్ బై weight denoted by capital W, weight density denoted by small w. So small w is equals to, weight formula ఏంటి? mass into gravity. సో వెయిట్ యొక్క యూనిట్స్ ఎంత? వెయిట్ యూనిట్స్, మాస్ యూనిట్స్, సారీ, వెయిట్ డెన్సిటీ is equals to rho density into gravity. వెయిట్ డెన్సిటీ ఏమవుతుంది అప్పుడు? యూనిట్స్ ఏమవుతాయి? యూనిట్స్ ఏమవుతాయి? డెన్సిటీ యూనిట్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్ అండి. గ్రావిటీ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఒక కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని
న్యూటన్ అంటారు, డివైడెడ్ బై మీటర్ క్యూబ్. సో యూనిట్స్ ఏంటి డెన్సిటీకి, వెయిట్ డెన్సిటీకి న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్మాల్ w is equals to, ఇక్కడ చూడండి, see here, weight density is equals to kg per meter cube into meter per second square. ఇదే కదా రాసాను, kg per meter cube into meter per second square. ఫస్ట్ ఇది డెన్సిటీ యూనిట్స్, నెక్స్ట్ ఇది గ్రావిటీ యూనిట్స్. ఇక్కడ ఒక మీటర్ క్యూబ్లో నుండి ఒక మీటర్ పోతుంది, పైన ఒక మీటర్ పోయింది. సో ఏం మిగిలింది మనకి, వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు కేజీ పర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. సో m l power minus 2 t power minus 2 వెయిట్ డెన్సిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. సో ఎవరికైనా డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో తెలియకపోతే కమెంట్ చేయండి. సో డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో దాని మీద ఒక వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ మిగతా ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. వీడియో ఇప్పటికే చాలా లెంగ్తీ అయిపోయింది, మీకు బోర్ కొట్టేస్తూ ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను థర్డ్ ప్రాపర్టీ నుండి స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు కనుక ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాను చెప్పడం. సో ఇప్పుడు నేను రాసిన ఈ నోట్స్ అంతా మీకు కనిపిస్తున్న పిపిటి అంతా. సో మీకు నోట్స్ కావాలనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ యొక్క ఛానల్ మెన్షన్ చేస్తాను. సో ఆ ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీకు నేను ఇచ్చే నోట్స్ అంతా అవైలబుల్లో ఉంటుంది, పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టేస్తాను. సో మీకు నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, అక్కడ మీకు నోట్స్ అవైలబుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.